హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిశాలిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లోని వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారండి. ప్లీజ్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నెలసరి తర్వాత ఆడవాళ్ళు ఇంట్లో ఏమేమి వర్క్ చేసుకుంటారో అయితే ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. మామూలుగా అయితే కొందరికి 3 డేస్, కొందరికి 5 డేస్ అలా ఉంటుంది కదండి. 5 డేస్ తర్వాత అయితే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఫస్ట్ బెడ్షీట్స్ అవన్నీ నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత బట్టలు కూడా నీట్గా మొత్తం మనం ఈ 5 డేస్లో అయితే బట్టలు ఇప్పుంటాం కదా అన్నీ నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని తర్వాత ఇల్లు మొత్తం నీట్గా కడుక్కోవాలండి. ఇల్లు మొత్తం అంటే ఇంటి లోపలే కాకుండా ఇల్లు మొత్తం నీట్గా కడుక్కోవాలి. బయట కూడా నీట్గా కడుక్కొని పసుపు నీళ్ళంతా చల్లుకోవాలండి. చల్లుకొనేసి తర్వాత అయితే మనము పూజ అనేది చేసుకోవాలి. ఇంకా డోర్ మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే డోర్ మ్యాట్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకున్నాను. ఇంకా మనము 3 డేస్లో బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బెడ్షీట్స్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో ఉన్న కర్టన్స్, ఇంకా దివాను, బెడ్ కవర్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇంకా వాటికి మనము బంతిపూలాగా అలాగే ప్లాస్టిక్స్ అవన్నీ వేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కిచెన్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మొత్తం ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత మనం తలస్నానం చేసేసి, కొందరికైతే 3 డేస్ అయినా 5 డేస్ అయినా కూడా బ్లీడింగ్ ఇంకా అవుతూ ఉంటుంది కదా, వాళ్ళకి అలా బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలంటే మనం 3rd డే నుంచే 3వ రోజు నుంచే గ్లాస్లో కొంచెం పసుపు వేసుకొని వాటర్ కానీ 3 డేస్ కానీ తాగామనుకోండి, బ్లీడింగ్ అనేది 5 డేస్కి కరెక్ట్గా ఆగిపోతుంది. ఇంకా నేనైతే అవన్నీ అయితే ఏం షూట్ చేయలేదండి. మామూలుగా ఇల్లు క్లీన్ చేసేది అదంతా ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే టైం అయిపోతూ ఉంది కదా, మళ్ళీ 10కి అంతా పూజ చేసుకోవాలి అని చెప్పేసి నేను అదంతా ఏమీ షూట్ చేయలేదు. ఇంకా మామూలుగా అయితే పీరియడ్స్లో చాలామంది అంటారు ప్యాడ్స్ కంఫర్ట్గా ఉంటుందా లేకపోతే కాటన్ క్లాత్ కంఫర్ట్గా ఉంటుందా అని అడుగుతారు. నేనైతే 100% కాటన్ క్లాతే కంఫర్ట్ అని చెప్తాను. ఎందుకంటే ర్యాషెస్ అలాగే రాకుండా ఉంటాయి. మామూలుగా కొందరైతే చెప్తూ ఉంటారు క్లాత్ యూస్ చేయకూడదు అని చెప్పేసి. క్లాత్ యూస్ చేయొచ్చు, కాకపోతే ఒక్కసారి యూస్ చేసిన క్లాత్ని మళ్ళీ యూస్ చేయకూడదు. కొందరు ఏం చేస్తుంటారంటే ఆ క్లాత్ని యూస్ చేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ రీయూజబుల్ చేస్తారు. అలా చేయకూడదు. ఒక్కసారి అయితే క్లాత్ని అయితే యూస్ చేయొచ్చండి. పీరియడ్స్ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ చాలామందికి ఎక్కువగా ఉంటాయి కదా, అంటే ఊరికే కోపం వచ్చేస్తుంది అలాగా ఉంటుంది కదా, చాలామందికి అయితే అలాగే ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంటుంది. పీరియడ్స్ వచ్చే ఒక 2 డేస్ ముందు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏం మాట్లాడిన కోపం అలాగా వచ్చేస్తూ ఉంటుంది. సో అవన్నీ పీరియడ్స్లో కామనే, అందరికీ ఉంటుంది. సో ఆడవాళ్ళని ఇంట్లో ఉండే మగవాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా, ఇంకా నేను ఎంత చేస్తూ ఉన్నా పని ఇంకానే వస్తూనే ఉంది. అప్పటికే పిల్లలు కూడా లేచేసి ఉన్నారు. వాళ్ళేమో ఆడుకుంటూ ఉన్నారు పాపం. నన్నైతే ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా నేను మొత్తం నీట్గా కడిగేసేసి ముగ్గు అంతా పెట్టేశాను. చూడండి, అక్కడ టైల్స్ వేపించున్నాము. ఆ టైల్స్లో ముగ్గు కనిపించదు. బట్ ఏంటంటే కనిపించకపోయినా మామూలుగా మనం వేసుకుంటాం కదా, సో ముగ్గు అనేది ఇంటి ముందు ఉంటే లక్ష్మీదేవి కదా, సో నేనైతే ముగ్గు అయితే కనిపించకపోయినా కూడా వేస్తాను. తర్వాత అయితే పిల్లలకైతే పాలు కాచేసానండి. తాగేసిన తర్వాత బాబుకైతే స్కూల్కి టైం అవుతుంది. ఇప్పుడే టైం వచ్చేసి 8 అలాగవుతుంది. బాబు అయితే అంగన్వాడీ స్కూల్కి వెళ్తాడండి. మార్నింగ్ 9కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి 4 అవుతుంది. సో బాబు కోసం అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేశానండి. టమాటా చట్నీ, ఇంకా దోశ అయితే పోస్తున్నాను పిల్లలకి. మా పిల్లలు అయితే అన్ని టిఫిన్స్లో కల్లా దోశ కానీ చేస్తే తినేస్తారండి, బాగా తింటారు, బాగా ఇష్టంగా. ఇంకొచ్చేసి ఇడ్లీ అలాంటివి ఏమన్నా చేస్తే నేను టిఫిన్ తినిపించాల్సి వస్తుంది. దోశ కానీ పోసి ఇద్దరికి కానీ ఇచ్చేసామనుకొని, ఒక పాపకు 1 బాబుకు 2 దోశ కానీ పోసి ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళే తినేస్తారు. ఇంకా బాబుని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. ఇంకా నేను ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని, మా స్వామి అయితే ఇంట్లో అయ్యప్ప స్వామి మాల అయితే వేస్తున్నారండి మా వారు. ఇంకా స్వామి అయితే 3 డేస్ ఈ మధ్య పీరియడ్స్లో ఉండడం వల్ల స్వామి అయితే ఇంటికి రాలేదు. సో ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసేసినాక స్వామిని పిలిచి స్వామి దగ్గర పూజ కూడా చేసేసాను. స్వామికి
పాద పూజ అంటారు కదా, పాద పూజ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఈ రోజు నుంచి అయితే స్వామి ఇంటికి రావచ్చు. ఇంకా ఇంకొద్దిసేపు ఆఫ్టర్నూన్ పడుకొని రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బాబు వచ్చాడు స్కూల్ నుంచి 4 కలా. నెక్స్ట్ బాబుకి మళ్ళీ ఈవినింగ్ కొంచెం స్నాక్స్ పెట్టి రాగానే కొంచెం అన్నం అయితే పెడతానండి నేను. బాబు కొంచెం అన్నం పెట్టి ఇద్దరు కొద్దిసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా రొటీన్గా ఇల్లు మొత్తం చిమ్ముకోవడం మొత్తం నీట్గా చేసేసుకొని షింక్లో ఒంట్లో అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఇంకా చూడండి బెడ్రూమ్ అయితే ఎంత నీట్గా ఉందో. అన్ని కర్టన్స్ అన్నీ తీసి వాష్ చేశాను కదా, మళ్ళీ నీట్గా అన్ని కర్టన్స్ అయితే వేసేసాను. ఇంకా బూజులు అన్నీ కూడా దులుపుకోవాలండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. నీట్గా బూజులన్నీ దులిపేసి నీట్గా చూడండి, మీరు చూస్తుంటే ఎంత బాగుందో. బెడ్ కవర్స్ అంతా నీట్గా అయితే ఉతుక్కొనేసి కంఫర్ట్ పెట్టుకొని ఆ కర్టన్స్ బ్యాక్ సైడ్ అయితే ర్యాక్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే డైలీ వేర్ బట్టలు అయితే ఉంటాయి, పిల్లలవి నాయి మా హస్బెండ్వి కూడా అక్కడే ఉంటాయి. ఇంకా బెడ్రూమ్లో అయితే చూసారు కదా, పైన అయితే అలెక్సా ఉంటుంది. ఇంకా అక్కడైతే ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఆ ర్యాక్. ఇంకా పక్కనైతే ప్లగ్గింగ్ ఉంది. అక్కడైతే మేము ఛార్జింగ్ అవన్నీ పెట్టుకొని దానిపైన అయితే పెట్టుకుంటామండి. చూసారు కదా, ఇది మా బెడ్. ఇంకా నేనేంటంటే బెడ్ తీసుకునేటప్పుడు దీనికి స్టోరేజ్ ఎక్కువ ఉండే విధంగా చూసుకున్నామండి. ఎందుకంటే బెడ్ పైన బెడ్షీట్స్ అవన్నీ ఉంటే బాగుండదు. సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ 2 పిల్లోస్ మాత్రమే బెడ్ మీద ఉంటాయి. మిగిలినవన్నీ అక్కడ స్టోరేజ్ లెక్కన ఇచ్చున్నారు కదా, దాంట్లో అయితే బెడ్షీట్స్ అవన్నీ నీట్గా అయితే దాంట్లో పెట్టుకుంటాము. మార్నింగ్ లేస్తాం కదా, లేచిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ తీసి క్లీన్ చేస్తాం కదా, సో అక్కడంతా బెడ్షీట్స్ టవల్స్ అండ్ కర్టన్స్ అవి అక్కడ ఎక్స్ట్రా కర్టన్స్ ఉంటాయి కదా, ఆ కర్టన్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటాం అనమాట. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. చూసారు కదా ఇల్లంతా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ పిల్లలకైతే ఇద్దరికి ఈవినింగ్ కూడా టిఫినే పెట్టాను. ఇద్దరు టిఫిన్ అయితే తిన్నారు. స్నానాలు చేయించేసాను, నేను స్నానం చేసేసి ఇంకా దేవుడికైతే ఇంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుంటే 2 పూటల దీపం పెట్టాలి కదా, సో నేనైతే మామూలుగా అయితే ఒక పూట పెడతాను. ఇప్పుడు మాల వేస్తున్నారు కదా, సో మళ్ళీ స్నానం చేసేసి నీట్గా అయితే స్నానం చేసి దేవుడికి దీపం అయితే పెట్టానండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్